పట్టణ చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నుండి మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు. ప్రభా, ఈ యొక్క శిలువ ధ్యాన దీక్ష కార్యములలో నీ శిలువని మేము తలంచుచు ఉండగా, ప్రభా, నీ శిలువ యొక్క విలువను మేము గ్రహించే శక్తి మాకు అనుగ్రహించమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభును బట్టి బ్రతములాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మండల కాలంలో శిలువ దీక్షా కార్యములున్న మనకి శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెనలు మనకు లభించును గాక. ఆమీన్. చదవబడిన వాక్య లేఖనములలో మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనగా మన శ్రమలు ఎలా ఉంటే మనకి ధన్యత, మనం ప్రభువులో ఉండగా శ్రమలు ఎందుకు వస్తాయి, ఆ శ్రమలు ఎలా ఉంటాయి, ఆ శ్రమ ఎలా ఉండాలి అనే విషయాన్ని నేటి దినాన మనము నేర్చుకుందాం వాక్యముల నుండి. నా యొక్క వాక్య సారాంశం ఏమిటంటే, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. చదవబడిన వాక్యమును మనం చూసాము. మరి అగ్ని వంటి మహాశ్రమలను గుర్చి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. మరి అగ్ని వంటి మహాశ్రమ అంటే శ్రమ వేరు, మరి అగ్ని వంటి శ్రమ వేరు. కనుక ఈ యొక్క భయంకరమైనటువంటి శ్రమల నుండి మనల్ని రక్షించడానికి, మనలను కాపాడటానికి మరి దైవ కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనము వాక్యాన్రీతిగా మనం చూస్తూ ఉంటాము. మరి నా యొక్క వాక్య సారాంశములలో మొదటి అంశం ఏమిటంటే, నశించిపోయే ఆత్మలను మనము మరి మన శ్రమలు రక్షించగా లేక మరి రక్షించేవిగా ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉంటాము. నశించిపోయే ఆత్మను మన శ్రమలు రక్షించేవిగా ఉండాలి, మన శ్రమల మనల్ని కాపాడే విధముగా ఉండాలి. అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో మాట్లాడుతూ, కనుక ఆకలి దప్పులు గలవారును దిగంబరులను పిడిగుద్దులు తినుచున్నాము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అంటే దేవుని యొక్క పని విషయములో, దేవుని యొక్క పరిచర్య విషయములో, దేవుని యొక్క మరి చిత్తమును నెరవేర్చుట కొరకు
మనము ఆకలి దప్పులు గలవారమై ఉన్నాము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసములు లేక ఉన్నాము, నిందింపబడియో దీవించుచున్నాము, హింసింపబడియో ఓర్చుకునుచున్నాము, ద్వేషింపబడి లేక దూషింపబడియో బ్రతిమలాడుకొనుచున్నాము అని అపోస్తలుల యొక్క ఆత్మలను రక్షించుటకు ఎంత శ్రమ వారు ఓర్చుకొనుచున్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనము మరి నశించిపోయే ఆత్మలను మరి మన శ్రమలు ఏం చేయాలట? రక్షించేవిగా ఉండాలట. మరి నిజమే, మనము దేవుని యొక్క రాజ్య సువార్త విషయములలో అనేకుల చేత ఏం చేయబడుతున్నాం? దూషింపబడుతున్నాము. మరి కానిరాని మాటలు మనము పడుచు ఉన్నాము. మరి అనేకులు మరి పిడిగుద్దులు గుద్దుచు ఉన్నారు. మరి నిలవరమైన నివాసములు లేకపోయినా సరే మరి దేవుని యొక్క నివాసమును ఏర్పాటు చేసుకుని మరి దైవ నివాసములలో మనము యోగ్యులుగా ఉంటూ దేవుని ఎదుట యథార్థమైనటువంటి పనిని మనము గావించిన వారమై ఉన్నాము అన్నట్లుగా మరి ఈ యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు మరి మనకి ఈ యొక్క లేఖనములలో తెలియచేసి ఉన్నాడు. కనుక మన శ్రమలు కూడా ఇలాగే ఉండాలి. మరి ఎవరు శ్రమ పడటానికి ఇష్టపడతారు? ఏమ్మా, ఎవరు ఆకలి దప్పులతో ఉంటారు? ఎవరు దిగంబరులుగా ఉంటారు? ఎవరు లోకుల చేత అనేకుల చేత పిడిగుద్దులు పడుచు ఉంటారు? అంటే ఎవరైతే దేవుని యొక్క సువార్త విషయములలో దేవుని యందు యథార్థముగా పనిచేసి ఉంటారో వారు మాత్రమే మరి యొక్క శ్రమను అనుభవించేవారై ఉంటారట. ఏప్రిల్కి రాసిన పత్రికలో 11వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఉంది. ఏప్రిల్ 11:35. మరికొందరు తిరస్కారమునైన కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదీలను అనుభవించిన వారు రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి. కనుక వీరందరూ కూడా శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి మరి విడుదల పొందనేలక యాతన మరి అనుభవించిన వారు ఉన్నారు, వేతన పడుచు ఉన్నారు. మరి వారు పడిన శ్రమను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఏం చేయబడ్డారట? రాళ్లతో కొట్టబడిన వారు ఉన్నారట, కొరడా దెబ్బలు తిన్నారు, మరి బంధకములలోనికి వారిని నెట్టివేశారు. మరి ఇన్ని శ్రమలను అనుభవించి వారు దేవుని యొక్క సువార్త విషయములలో వారు ప్రయాసపడిన వారై ఉన్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి నాన్నగారి యొక్క జీవిత చరిత్రలో కూడా మేము చదివితే మరి నాన్నగారు సువార్త కూటమును వీధి కూటం పెట్టేటప్పుడట మరి రాళ్లతో మరి నాన్నగారిని కొట్టారట. మరి ఆయన గోను సంచి చేసుకుని ఆ యొక్క స్తంభం కింద మరి గోను సంచి చేసుకుని ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉంటే మరి యొక్క దడుల చాటు నుండి ఆ యొక్క రుప్పల చాటు నుండి రాళ్ళు వేసి కొట్టేవారట. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము మరి కొరడా దెబ్బలు, బంధకాలు, రాళ్ళతో కొట్టబడి, రంపములతో కొయ్యబడి మరి ఎన్నో మరి శ్రమల వారు ఆ కాలంలో అనుభవించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక మరి మనము కూడా మరి దేవుని కొరకు అటు మరి పని చేస్తే మరి అటువంటి శ్రమలను మనం పడితే మరి మనకి కూడా దేవుడు ఏమిస్తాడట? సంతోషమును మనకి అనుగ్రహించేవాడై ఉంటాడు. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము
23వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, పౌలు గారు చెప్పుకొచ్చిన మాటను మనం చూస్తూ ఉన్నాము. అమ్మ 23వ వచనము. చూడండి, ఇక్కడ అంటున్నాడు పౌలు గారు చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, అనేక పరనాయములు శిరస్సుల్లో ఉన్నాను కనుక నేను మరి దెబ్బలు తిన్నాను అనేక మార్లు, ఆ ప్రాణాపాయ స్థితిలోనున్నాను కనుక మరి బాగా గమనించండి, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ఆ బెత్తములతో కొట్టబడి తిని రాళ్లతో కూడా కొట్టబడినాను కనుక ఇలాగన నేను అనేకమైన శ్రమలను అనుభవించాను అంటున్నాడు. ఎవరు? పౌలు గారట. మరి పౌలు ఎన్ని శ్రమలను అనుభవించాడు అనే విషయాన్ని మనం చూస్తే, అనేక పరనాయములు ఆయన ఎక్కడికి వెళ్ళాడట? శిరస్సాల్లోనికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు? దేవుని యొక్క సువార్త చేస్తుంటే, దేవుని యొక్క సత్యవాక్యాన్ని బోధిస్తుంటే అది వారికి ఇష్టము లేక ఏం చేశారట? ఇతనిని తీసుకెళ్ళి శిరస్సాల్లో వేస్తూ ఉండేవారంట. ఇలాగ అనేక దెబ్బలు తినటాన్ని బట్టి, అనేక మార్లు ఇతడు కృంగిపోవటాన్ని బట్టి ప్రాణాపాయ స్థితిలోనికి వచ్చేసాడట. అంటే ప్రాణం పోయి ఆ స్థితి అతనికి తటస్థించిందట. అందుకని అంటాడు కదా, యూదుల చేత 5 మార్లు, ఒక్కసారి కాదు 5 మార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నేను ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడటండి. ఎన్ని మార్లు? 5 మార్లు తిన్నారట. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తుని మరి సిలువకి అప్పగించి మరి ఆయన తీసుకెళ్ళేటప్పుడు ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టారు. ఆయన కొట్టినటువంటి ఆ యొక్క దెబ్బలకే ఆయన శరీరము తూట్లుగా చీలిపోయింది. మరి ఈయన యొక్క శరీరం ఎంతగా నలగగొట్టబడింది, ఎంతగా నలిగిపోయి ఉంటుంది. అందుకని నీకున్న భయంకరమైన శ్రమ మరి యొక్క అపొస్తలుడైనటువంటి పౌలు నీకు రాకుండగా, మరి అపొస్తలుడైనటువంటి పౌలు క్రీస్తుని మాదిరిగా ఎంచుకుని అంటున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను అంటున్నాడు. క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక ఈయన కూడా శ్రమను అనుభవించుచున్నాను అన్నాడు కనుక మరి పౌలు గారు అనేకమైన శ్రమలను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నశించిపోయే ఆత్మను మన శ్రమలు రక్షించేవిగా ఉండాలి. మన ఆత్మను మన శ్రమ ఏం చేయాలట? బలపరిచేదిగా ఉండాలి. అందుకే దైవచనుడు శ్రమల ఉపకారము శ్రమలే హారమన్నారు కనుక ఈ శ్రమ మానవుని యొక్క శరీర దేహాత్మలకు తేజస్సును, అలంకారమును, ఘనతను చేకూరుస్తుందట. అందుకనే మనము మరి ఆత్మను మనం ఆర్పకూడదు అనే విషయాన్ని కూడా వాక్యం మనకి చాలా క్షుణ్ణముగా మనకు నేర్పిస్తూ ఉంటుంది. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ప్రభువునకు అధిక మహిమ కలుగుటకు, ప్రభువునకు అధిక మహిమ కలుగుటకు మనకు శ్రమలు వస్తాయట. శ్రమ ఎందుకు వస్తుందంటే మన ద్వారా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి మహిమ కలగటానికి, నీ ద్వారా దేవునికి ఘనత కలుగుటకు నీకు శ్రమ. ఆదికాండం మనం చూస్తాము. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనములో అబ్రహాము సాగిలపడి
నవ్వి చూడండి, అక్కడ అంటున్నాడు కదా, భక్తి గల వారు, ఆయనను ప్రేమించిన వారు, ఆయన సేవించి ప్రేమించినటువంటి మరి ఒక్కొక్కరు అధిక శ్రమలు మరి పొంది దేవుని ఎదుట మరి అధిక మహిమకు పాత్రులైనటువంటి వారిని మనం చూస్తున్నాం. అటువంటి వారే శ్రమల్లో నిలబడేవారంటారట. వారికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడట. వారి ద్వారా దేవుడు అధిక మహిమను పొందుకుంటూ ఉంటారు. అందుకే అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్లు సారా కనున అని మనస్సులో అనుకున్నాడట. కనుక అబ్రహాము నవ్వాడు. కారణం ఏంటంటే, నా భార్య పండు వృద్ధాప్యములో ఉంది అని మనస్సులో అనుకున్నాడంతా. ఏమో మరి మహిమ కలిగినటువంటి నవ్వు అని అర్థమిచ్చినటువంటి ఇస్సాకు మరి జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అందుకని యోహాను సువార్తలో ఒక విషయాన్ని మనకు చూపిస్తాడు. 11వ అధ్యాయం 32లో, మరియు ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎల్లా నా సహోదరుడు సావకుండినను. ఎందుకంటే ప్రభువునకు అధిక మహిమ కలుగుటకు ఈ యొక్క ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, అవస్థలు ఇవన్నీ మనకే తటస్థిస్తూ ఉంటాయట. చూడండి, ఇప్పుడు అబ్రహాము సారాల విషయంలో మనం చూసాము. అనగా పండు వృద్ధాప్యములున్న అబ్రహాము, 90 సంవత్సరాల వయసున్న సారా, ఇరువురికి దేవుడు మరేం కలగజేస్తాడంటే నవ్వును కలగజేస్తాడు. నవ్వు ఇస్సాక్ అంటే నవ్వు అనే అర్థము. మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఏమిటంటే, ఈ మరియా లోకరక్షకుడైన యేసుక్రీస్తును చూసి ఆయన పాదముల మీద పడి అంటుంది, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎల్లా నా సహోదరుడు సావకుండును అంటుంది. 6వ వచనానికి రండి. లాజరు రోగి అయ్యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడే ఆ చోట 2 దినాలు ఉన్నాడట. చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరును ఏం చేశాడు యేసు ప్రభు? బ్రతికించాడు. అందుకే దేవునికి అధిక మహిమ కలిగింది. కానీ మరి చనిపోయి బహుగా దుఃఖించారు, సమాధి చేశారు. 3 దినములు అయిపోయింది. ఏమ్మా, ఈ శ్రమంతా ఎవరు అనుభవించారు అంటే, దేవునికి అధిక మహిమ తెచ్చేవారే సహిస్తారట. దేవునికి అధిక మహిమ తెచ్చేవారే శ్రమను సహిస్తారట. ఇప్పుడు దేవునికి అధిక మహిమ మరి ఎవరి ద్వారా అంటే, ఈ మార్తా మరియమ్మల యొక్క కుటుంబం ద్వారా యేసుక్రీస్తునకు అధిక మహిమ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కారణం ఏమిటంటే, చనిపోయినటువంటి లాజరును యేసయ్య బ్రతికించాడు గనుక. లాజరేగాక చనిపోకపోతే యేసు ప్రభు అక్కడ అద్భుతాన్ని చేయలేడు. కనుక మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రభువునకు అధిక మహిమ కలుగుటకు మానవులకు శ్రమలు వస్తూ ఉంటాయట. ఈవేళ మనము రక్షణ మార్గంలోనికి రావటానికి
ఈ రక్షణ ప్రణాళికను మనము గుర్తించిన వారమై ఉండాలి. ఒక దినానంట నాన్నగారు సువార్త కరపత్రాలు పంచుతూ ఉంటే మీకు ఆ పత్రిక ఇచ్చేటప్పటికి ఇది ఏ పత్రిక అని చూసుకుని వెంటనే ఆ పత్రికను మడతెట్టి కింద పడేసిందట. ఎందుకంటే యేసు ప్రభు పత్రిక అనగానే ఆమె ఏం చేసింది, మడతెట్టేసి గట్టేసేసింది. గట్టేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గతించాయి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఏ కరపత్రాన్ని అయితే చించి వేశారో, ఏ కరపత్రాన్ని అయితే వారు విసర్జించారో ఆ వ్యక్తులే మాకు యేసు ప్రభు యొక్క ప్రార్థన చేయండి అని వారు వచ్చారన్నమాట. ఎందుకంటే నీ ద్వారా దేవునికి మహిమ కలగాలంటే దేవుడు ఏం చేస్తాడు, మనకి శ్రమను పంపిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంచుమించు నాన్నగారు చెప్పుకొచ్చారు, నేను కరపత్రం ఇచ్చి మరి 1-2 సంవత్సరాలు అయిపోద్ది. అటు తర్వాత ఇదంతా కూడా మరి ఇంచుమించు బొడ్డు లోతు నీరు వచ్చేసిందట. అదంతా కూడా నీటితో నిండిపోయింది. రోడ్లన్నీ నీటితో ఉన్నాయి. కనుక వర్షాలు, విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. అప్పటికి వారి యొక్క దత్తత తీసుకున్న ఆ యొక్క కుమారుడికి మొదటిగా 2 పుట్టారు. ఏడాదిలోని అనగా ఆ యొక్క వారంలోని మరి పుట్టడం చనిపోవటం జరుగుతుంది. తర్వాత ఏమిటిది అని వారు పరిశోధన చేశారు, వారు తెలుసుకున్నారు. ఇది వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే ఒక దేవత ఆవరించింది కనుక ఈ పూజలు చేయాలి, ఇవి చేయాలంటే వారు చేశారు. అయినా ప్రయోజనం లేదు. ఇక ప్రయోజనం లేకపోవటాన్ని బట్టి వారు అనేక ప్రయత్నాలు చేశారు కనుక ఇక వేరే మార్గము లేక అప్పుడు వారు ఏ పత్రికనైతే విసర్జించారో, ఎవరైతే పత్రిక ఇచ్చారో ఆ వ్యక్తిని మరలా పిలుచుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకొచ్చాడు భూత వైద్యుడు, మీరు అక్కడే ఉండాలి, అక్కడి నుంచి కాక ఇల్లు మారితే మరలా ఈ పెట్టిన కూడా ఆ దేవత ఏం చేస్తుందట, తినేస్తుందట. ఆ దేవత మింగేస్తుంది. నాన్నగారి దగ్గరకు వస్తే నాన్నగారు అప్పటికి అదంతా కూడా మోకాళ్ళ లోతు నీటిలో, మంచం కింద కూడా నీరు ప్రవహిస్తుందట. ఆ బాలింత్రాలు ఉన్న మంచం కింద కూడా మోకాళ్ళ దాకా నీరుందట. మరి బాలింత్రాల్ని అంత నీరున్నటువంటి ఆ యొక్క ఇంట్లో ఉంచొచ్చా ఏమ్మా? ఉంచొచ్చా? ఉంచకూడదు. వాళ్ళకి వేరొక ఇల్లు ఉంది, అది మునిగిపోయేది కాదు, మెరక్కి మీద ఉంది ఇల్లు. కానీ ఈ భూత వైద్యుడు చెప్పాడు అక్కడే ఉండాలి. అక్కడి నుంచి కాక తీసుకొస్తే ఈ బిడ్డని చనిపోతాడు, మీకు దక్కడన్నారు. తర్వాత నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేసి వెంటనే రాత్రికి రాత్రి నాన్నగారు ఆ బిడ్డ యొక్క ప్రాణానికి మరి నేను ప్రత్యుత్తరిగా ఉంటాను, నేను మధ్యవర్తిగా ఉంటాను, మరి నా యొక్క దేవుడు శక్తిమంతుడు.
నేను సేవిస్తున్నటువంటి, నేను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య గొప్ప రక్షకుడు, మీ బిడ్డనైనా కాపాడుతాడని ఆ రాత్రికి రాత్ర మరి యొక్క బాలింతరాల్ని ఇల్లు మార్చడం అనేది జరిగింది. మరి ఆ బిడ్డ ఏం చనిపోలేదే, ఇల్లు మారితే చనిపోతుందని ఈ యొక్క భూతవైద్యుడు చెప్పాడు. కనుక దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, వారికి వచ్చిన శోధనను బట్టి ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడింది. ఆ కుటుంబం అంతా దేవునిలోనికి వచ్చింది. అంటే దేవుడు వారికి పెట్టిన శ్రమ. మరి యోబుకి శ్రమ వచ్చింది ఎవరి ద్వారా? సాతాను ద్వారా. మరి సాతాను ద్వారా శ్రమ వచ్చింది, కానీ దేవుని ద్వారా యోబు గారికి ఏం కలిగింది? మహిమే కలిగింది. అలాగనే మనకి లోకము ద్వారా శ్రమ కలగవచ్చు, కానీ మన శ్రమ ద్వారా దేవునికి మహిమ కలగాలి. నేటికి మరి ఆ బిడ్డ మరి మంచి ఇంజనీరు అవ్వాడు, వివాహం అవ్వింది, ఏమో 2 బిడ్డలకి తండ్రి. ఇప్పుడు దేవుడు ఆ కుమారుని సంరక్షించాడు. మరి వాళ్ళు చెప్పారు, మీ పేరే పెట్టాలి. ఇక నాన్నగారి పేరే ఆ అబ్బాయికి పెట్టుకున్నారు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లాజరు ఏం చేయబడ్డాడట? దేవుని యొక్క మహిమ కొరకు ఆ గ్రామస్తులు అనేకులు రక్షింపబడటానికి, ద్వారాలు తెరవటానికి దేవుడు మరి తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా 3 దినాలు సమాధిలో ఉండగా 4వ దినాన యేసయ్య ప్రాంతానికి వచ్చి లాజరును బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాం. 3వదిగా మనం గమనిస్తే మరి విధేయత నేర్చుకోవటానికి శ్రమలు మనకు వస్తాయి. విధేయత నేర్చుకోవటానికి శ్రమలు వస్తాయన్నమాట. అందుకే శ్రమలు లేక ఆ స్వర్గమే లేదట. ఈ శ్రమ అనేది మనకి ఉపకారము అనే విషయాన్ని ఈ సర్వలోక సృష్టికర్త, సర్వలోక రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క శ్రమల విషయములలో మనకి చాలా స్పష్టముగా తెలపబడుతోంది. అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునునని రాయబడి ఉన్నదట. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అందుకే మనము కూడా నేర్చుకోవటానికి రావాలి. మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటాం మనం? ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, ప్రయాసపడే భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనక మీ మీద నా కాడెత్తుకున్న నా యొద్ద నేర్చుకున్నాను అంటున్నాడు. కీర్తనకారుడు 34వ సంకీర్తనలు అంటాడు, చిన్న పిల్లలారా యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పుదును అంటున్నాడు. అనగా యెహోవా యందు భయభక్తులు మనకి నేర్పుతాడట. అందుకనే మనం నేర్చుకోవటానికి దేవుని యొక్క మందిరంలోనికి మనం వచ్చిన వారమై ఉండాలి. మనం నేర్చుకోవాలి. అపొస్తలుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తారు. మొదటి పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూసి, ఆయన అడుగు జాడలేదు మీకు మాదిరి ఉంచిపోయాను, ఆయన పాపము చేయలేదు. కనుక
అడుగు జాడల్లో నడిచి మనము కూడా ప్రభు కొరకు మనం అనుభవించే శ్రమల వల్ల విధేయతను నేర్చుకోవాలి. అంటే ఆయన పాపం చేయలేదు, మరి మనము కూడా పాపం చేయకూడదు. ఆయన జగడమాడలేదు, ఆయన అబద్ధమాడలేదు, ఆయన మోసం చేయలేదు. మరి మనము కూడా ప్రభు కొరకు మనం అనుభవించే శ్రమల వలన మనం ఏం నేర్చుకోవాలట? విధేయత నేర్చుకోవాలట. అందుకనే పిలుపు గారు అంటారు కదా 5:2లో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంటున్నాడు. ఎవరి మనస్సు ఉండాలి? చాలామంది అంటారు, అరే ప్రక్కవాడు చూడరా, వాడు చూడరా, వాడు ఎంత చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు, వాడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడు అంట. వాడిని పోలు మనం నడుచుకోకూడదు. వాడిని పోలు మన పిల్లల్ని మాదిరి చూపకూడదు. ఇక్కడ బాగానే వెళ్తాడు, అక్కడికి వెళ్తున్నాడో లేదో తెలియదు మనకి. ఈనాడు లోకమే నటనాలయం అయిపోయింది. తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నారు, బయటికి వెళ్తే మరి ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర అస్సలే మాట్లాడలేనటువంటి స్థితి కలిగినటువంటి బిడ్డలు, బయటికి వెళ్తే తెలుస్తుందో వారి పరిస్థితి ఎటువంటిదో. అందుకే తండ్రులారా, మీ పిల్లల కొరకు దుఃఖించని అంటున్నాడు, కన్నీరు కార్చమంటున్నాడు. పరిస్థితి అలా మారిపోయిందన్నమాట. అందుకే యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనము ధరించుకోవాలట. ఎందుకు ధరించుకోవాలంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనములలో, ఆయన పాపము చేయదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియో బెదరక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనును. క్రీస్తు ప్రభువునకు భయంకరమైన శిలువ శ్రమలలో కలిగిన ఈ మనస్సు మనము కూడా కలిగి ఉంటే, మన శ్రమల వల్ల ప్రభువుకు మాదిరిగా మనము కూడా విధేయతను నేర్చుకున్న వారమై ఉంటాము. ఎందుకంటే మన నోట ఎటువంటి కపటమైన మాట పలకకూడదని ఆయన నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోనండి అంటున్నాడు. మనం ఆయన యందు ఏమి నేర్చుకోవాలంటే, వినయము నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. ప్రేమ కలిగి జీవించడం అంటే ఏమిటో నేర్చుకోవాలి. అపొస్తలుడైనటువంటి పౌలు క్రీస్తుని పోలి జీవించాడు గనక అనేక విషయాల్లో మరి క్రీస్తుని అతడు ముందు పెట్టి, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు. మరి మనము నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. ఎంతమంది మీ పిల్లలకి పరలోక ప్రార్థన నేర్పించారు? ఎంతమంది మీ పిల్లలకి ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి అని ఎంతమంది నేర్పించారు? కనుక మన విధేయత నేర్చుకోవటానికి మనము క్రీస్తును పోలి జీవించాలంటే, క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంటే, ముందు మనము మన బిడ్డల విషయంలో మనము ఒక చక్కని ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే అంటాడు విలాప వాక్యములలో, రేయు మొదట చామున మీ పసి బిడ్డల నిమిత్తం మీరు కన్నీరు కార్చాలట. మీ బిడ్డల కొరకు ఏడవాలంటున్నాడు అక్కడ. ఎలాగంటే నీళ్ళు కొండతో మీరు నీళ్ళు ఎలాగైతే కొమ్మరిస్తారో అలాగన దేవుని సన్నిధిలో మీరు కన్నీళ్ళు కార్చాలట. ఈవేళ ఏడవకపోతే రేపు ఏడుస్తారట బిడ్డలను చూసి. మన బిడ్డల విషయంలో మనం కన్నీరు కార్చాలట. ఈవేళ లోకం పరిస్థితి చాలా
ఘోరాతి ఘోరముగా ఉంది బయట. డ్రగ్స్కి బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, సిగరెట్లకి, బీడీలకి, చుట్టలకి బానిసలైపోయి, ఏమ్మా ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే, మన బిడ్డలు ఉన్నారంటే, ఎవరి బిడ్డలు వారి యొక్క ప్రవర్తన, వారి నడవడిక, వారి క్రియలు ఎంత దారుణంగా ఉన్నాయో ఆ విషయాలు తల్లిదండ్రులకు తెలవటం లేదు. తెలిస్తే ఏమ్మా గుండెలు కొట్టుకుని ఏడుస్తారన్నమాట తల్లిదండ్రులు. అందుకని మనం దేవుని యొక్క నేర్చుకోవటానికి ముందు ప్రయత్నం చేయాలి. మరి ఒక విషయం ఏమిటంటే, సింహాసనం మీద కూర్చుండడానికి శ్రమ ఎందుకు అనుభవించాలంటే, దేవుని సింహాసనం మీద మనము కూర్చోవాలి, మనం కూర్చుండబెట్టడానికి. అందుకే కదా అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో మాట్లాడుతూ, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని, ఏమ్మా దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించాలన్నట. ఆ దేవుడే ఆయన మాదిరిగా మనకి శ్రమలను చూపించాడట. చదువుదాం. ఆ విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని ఆయన శ్రమలను అనుభవించి, మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడట. అందుకే అయ్యగారు ఆ యొక్క మాట, శ్రమలు లేక స్వర్గము లేదు అన్నారు. అంటే మనము ఈ శ్రమను అనుభవిస్తేనే ఎక్కడికి వెళ్తాం? సింహాసనం మీదకి వెళ్తాము. శ్రమలేంది సింహాసనం ఏమి ఎక్కుతాం మనం? మత్తయి సువార్త 19:27లో అక్కడ అంటున్నాడు కదా పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమీ దొరకనని ప్రభువుని అడిగేటప్పుడట ప్రభు అంటున్నాడు, ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, నన్ను వెంబడించిన మీరు ఈ 12 సింహాసనం మీద ఆసీనులైన ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి తీర్పు తీర్చెదరని చెప్పుకొచ్చాడట. ఈ 12 సింహాసనముల మీద ఆసీనులైన ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల వారికి ఆ తీర్పు తీర్చి ఆ యొక్క ధన్యత, దీవెన మరి మనం పొందుకోవాలనుకుంటే ముందుగా మనము శ్రమలను అనుభవించాలి. క్రీస్తుతో కూడా. అందుకని అంటాడు ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 2-3 వచనాల్లో, కనుక మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము, కనుక ఇక్కడ మనం చూడండి ఒకసారి, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా ఆ ఆనందకరమైనటువంటి సింహాసనం కొరకు మనం సిలువను లేక శ్రమలను సహించాలి అంటున్నాడు. ఈవేళ మనము మరి క్రీస్తు ప్రభు కూడా అవమానమును నిర్లక్ష్య పెట్టి అంటున్నాం ఇక్కడ.
ఆ వచనాన్ని మనం పరిశీలిస్తే క్రీస్తు ప్రభు కూడా అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని మరి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడట. మరి మనము కూడా దేవుని యొక్క మరి సింహాసనం మీద కూర్చోవాలంటే మనం ఏం చేయాలి? శ్రమను అనుభవించాలి. ఎంతమంది అధమపక్షము ఒక్క 10 నిమిషాల మోకాల మీద ఉంటున్నారు? ఏమ్మా, మోకాల మీద ఉంటే మా మోకాల ప్రార్థన మోక్షానికి చేరుస్తుందట. మీ మోకాల బలహీనతలు పోతాయి మోకాల మీద ఉంటే. మోకాల మీద ఉంటే సాతానికి అడులు. అందుకే సాతాను మోకాలు ఏనివ్వదు. కనుక మనం మోకాల ప్రార్థన నేర్చుకోవాలి ముందు. ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21 వచనం ప్రకారం మనం చూస్తే అక్కడ అంటాడు కదా, ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించుచున్న వానిని నాతో కూడా ఆ సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. కనుక మీకు పరలోక మరి సింహాసనం కావాలంటే శ్రమలను జయించాలి. మనం జయించవలసినవి శరీరము, సాతాను, లోకము. ఈ మూడింటిని మనం జయించాలి. మొదటిగా మన శరీరాన్ని జయించాలి. అసలు మన శత్రువు ఎవరు? మన శరీరమే. మన శరీరం అనే పక్క వాళ్ళ మోకాల మీద లేరు, నీకెందుకు అంటదన్నమాట. ఏమో సాతాను అంటాడు, ఎవరికి లేని బాధ నీకెందుకు, నువ్వు సైలెంట్గా కూర్చోకంటది. కనుక మనము మన యొక్క శ్రమల ద్వారా మనం ఏం చేయబడాలి అంటే దేవుని యొక్క మహిమను పొందుకునే వారమై ఉండాలి. మరి ఒక విషయానికి మనం వస్తే, మన శ్రమల ద్వారా ఇతరులకు దేవుని చూపించాలి, లేక ఆయన మహిమను చూడాలి. మన శ్రమల ద్వారా ఇతరులకు దేవుని చూపించాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనానికి వస్తే, అగ్నిగుండము ఎప్పటికన్నా చూడండి, షడ్రకు, మెషకు, అబేద్నెగోల అనే విషయములలో అగ్నిగుండమును ఎప్పటికంటే 7 అంతులు పెద్దదిగా చేయమని ఆజ్ఞాపించాడట. కారణం ఏమిటంటే రాజుగారి మాట వినలేదు కనుక. రాజుగారి మాట వినకపోతేనే అగ్నిగుండము 7 అంతులు పెద్దదైపోయిందండి. 22వ వచనానికి మనం వస్తే, రాజుగారి కోపం ఎక్కువైపోవటాన్ని బట్టి ఆ గుండము మిక్కిలి వేడిమి గలదయ్యుండటాన్ని బట్టి ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారట. బాగా గమనించండి. ఒక్కొక్క మనుషుని ఇద్దరు కాళ్ళు పట్టుకుంటున్నారు, ఒకడేమో చేతులు పట్టుకుంటున్నాడు. ఒక మనుషుని 2 మనుషులు గెట్టేస్తుంటే ఆ గెట్టవేయబడిన వాడు బాగానే ఉన్నాడు. గెట్టేయటానికి వచ్చిన 2 ముగ్గురును 6 పట్టుకున్నారు. 6 వ్యక్తులు కూడా కాలిపోయారట అగ్నికి. అందులో వేసేది ఎంతమందిని? ఏమ్మా,
ముగ్గురిని కదా, ముగ్గురిని వేశాడు. కానీ ఆ ముగ్గురు బాగానే ఉన్నారు. ఆ ముగ్గురు యొక్క తల వెంట్రుకలు కాలిపోలేదు, వారి వస్త్రం కాలిపోలేదు, వారి వస్త్రాలు కూడా దుర్వాసన, కాలిన వాసన ఏమీ రాలేదు. 25వ వచనములు అంటాడు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడా వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారు తల వెంట్రికలలో ఒకటైనను కాలిపోకుండటం మీ దేవుడు పూజార్హుడు, ఆయనే తన దూతనంపి ఆయనను సేవించుచున్న మిమ్మలను రక్షించును అంటున్నాడు. ఎవరు? రాజుగారు. ఇప్పుడు ఈ ముగ్గురు షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారు పూజించుచున్న దేవుడే పూజకు అర్హుడు. ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే జీవం గల దేవుడని ఇంతవరకు జీవము లేని వాటిని ఆరాధించినటువంటి ఈ రాజుగారే మరలా ఒక క్రొత్త శాసనాన్ని అమలు చేసి ఆ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. అందుకే మన ద్వారా ఇతరులకు మా దేవుని చూపించాలి. దానియేలు గారు కూడా అంతే కదా. దానియేలు గారు కూడా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయములో 22వ వచనములో మనం చదువుకుంటాం. అందుకు దానియేలు, రాజా చిరకాలము జీవించునుగాక, ఇదిగో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతును కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ముయించినని దానియేలు తెలియజేశాడట. అందుకే మరి వేళ సింహము నోరు తెరుచుకుని చూస్తుంది, కానీ మరి దానియేలుని సింహముల నోట్లోనికి పంపాడా? పంపలేదు. కారణం ఏంటంటే దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా కనపడ్డాడు గనుక. మనము మన దేవుడైన యెహోవాకు మనం ఎలా కనపడాలి? నిర్దోషులపై ఉండాలి. అప్పుడే మన శ్రమలో ఆయన దూతను పంపించి ఆయన మనల్ని ఆదుకుంటాడు. అదే పేతురు గారు అంటాడు, మొదటి పేతురు 5:8 అంటాడు, నిన్ను మింగుటకు మీ విరోధైనటువంటి అపవాది అంటే మీ శత్రువు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని వెదకచ్చు తిరుగుచున్నాడు. మరి మన విరోధి ఏం చేస్తున్నాడట? నిన్ను మింగటానికి గర్జించు సింహం వలె వెతకలాడుచు ఉన్నాడట. అందుకనే మనము వానికి దొరకకుండా ఉండాలంటే మనం దైవ సన్నిధిలో మనము ఉండాలి. అందుకని క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించడు అంటున్నాడంటే, మన శ్రమలు ఎలాగుంటే మనకు ధన్యత అనుకుంటే మన శ్రమ క్రీస్తు శ్రమ వలె ఉండటం మనకి ధన్యత. క్రీస్తు శ్రమ వలె మనము కూడా శ్రమపడి ఆయనలో కొంత కాపోయినా కొంత శ్రమైన శ్రమను అనుభవించి ఆ మహిమను పొందుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, నీకు అనేక వందనములు ప్రభా. ఇంతవరకు నీ సిలువను, సిలువ యొక్క విలువను, శ్రమ యొక్క ధన్యతను చూసే ధన్యత మాకిచ్చావు. నీకు అనేక వందనములు. ఆనాడు ఆది అపొస్తలులైన వారు అనుభవించినటువంటి శ్రమలను ప్రభా మేము మా జీవితంలో
మాదిరిగా ఎంచుకుని శ్రమలను అనుభవించి మహిమను పొందే ధన్యత మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.